హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష ఎపిసోడ్ 12. యాక్చువల్లీ ఎపిసోడ్ 11 రివ్యూ కూడా చెప్పాలి, కానీ నాకు అసలు ఎపిసోడ్ పూర్తిగా నచ్చలేదు. ఎందుకో టైం వేస్ట్, ఎందుకో ఒకే ఒక్క బుడగల టాస్క్ పెట్టి మొత్తం కానిచ్చేశారు. లక్క మీద వెళ్ళిపోయింది కాబట్టి దాని మీద పెద్దగా చేయాలని అనిపించలేదు, అందుకే చేయలేదు. ఊరికి మీ టైం వేస్ట్ చేసేది నాకు ఇష్టం లేదు, అందువల్ల చేయలేదు. సో కమింగ్ బ్యాక్ టు ఎపిసోడ్ 12. యాక్చువల్లీ ఇది ఒక నామినేషన్ టైప్ ఆఫ్ ఎపిసోడ్ అనమాట. దానివల్లే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకు తెలిసి అందరూ ఇలాంటి ఎపిసోడ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. సో షో స్టార్ట్ అవడంతోనే యాజ్ వెల్ as శ్రీముఖి గారు వచ్చేసారు, ముగ్గురు జడ్జెస్ని పిలిచేశారు. సో జడ్జెస్ కాసేపు కవరప్ చేయాలి కాబట్టి కవర్ చేశారు. లైక్ నేను రెడ్ కార్డ్ ఇవ్వబోతాను, 2 ఎల్లో కార్డులు ఇస్తే అది రెడ్ కార్డ్తో సమానం, ఇక్కడ నుంచి ఊపు అందుకోవాలి, ఇక్కడ నుంచి మీరు వేరే లెవెల్లో ఉండాలి, ఇవన్నీ చెప్పారనమాట. సో బేసిక్గా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే రేటింగ్, రివ్యూలు ఇవన్నీ కొద్దిగా పెరగాలి. షోకి రేటింగ్ పెరగాలి అంటే వీళ్ళ కంటెస్టెంట్లు కొద్దిగా కొట్టుకుని సావాలి, ఆ మసాలా అనేది కొద్దిగా కావాలి. సో దానివల్ల కొద్దిగా రెచ్చగొట్టి కూర్చోబెట్టారనమాట. ఎన్ని చేసినా మన కంటెస్టెంట్ల గురించి మీకు తెలవంది ఏముంది, ఆ ఊపులో భాగం అంతే, ఆ ఫ్లోలో ఒక భాగంగా చూసుకున్నారనమాట. సో ఫస్టే నామినేషన్ చెప్పి ఇలా చేయాలని చెప్పి వాళ్ళకి కొన్ని బ్యాడ్జెస్ పెట్టారు అక్కడ ఒక టేబుల్ మీద. ఆ బ్యాడ్జెస్ పెట్టి ఆ బ్యాడ్జెస్ ఎవరికైతే వర్తిస్తాయో, ఎవరైతే దానికి దగ్గరగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పారన్నారు. సో ఫస్ట్ శ్రేయని తీసుకొచ్చారు, 19 years అమ్మాయి. నిన్నే అమ్మాయి చాలా బాగా ఆడిందని చెప్పి తనకు గెలిచింది, క్యాప్టెన్ అయిందని చెప్పారన్నారు కదా. సో అమ్మాయిని తీసుకొని వచ్చి ఇమ్మంటే క్లవర్నెస్ అని చెప్పని ఒక బ్యాడ్జ్ ఉంది. దానికి జడ్జెస్ క్లవర్నెస్ అని ఉంటే పాజిటివ్గా ఇద్దామని చూస్తుంటే జడ్జెస్ దాన్ని నెగిటివ్గా ట్రై చేయడానికి ఎవరికి ఇవ్వబోతున్నావు అంటే దమ్ము శ్రీజాకి ఇస్తాను అని చెప్పానంది. దమ్ము శ్రీజాకి ఇచ్చి మంచి విషయాలే చెప్తుంది శ్రేయ. లైక్ అందరితో పోల్చుకుంటే తను బాగా తెలివైందని అనిపిస్తుంది నాకు, తను బాగా యాక్టివ్గా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పానంది. వెంటనే జడ్జెస్ కూడా అది నెగిటివ్, ఇంకేమైనా నెగిటివ్గా చెప్పానంటే వాళ్ళు ఇంకా ఉసుగొలుపుతున్నారు. కానీ బట్ శ్రేయ ఒకే పాయింట్ మీద ఉంది, అందరితో పోల్చుకుంటే తను ఎక్కువ తెలివిగా అనిపిస్తుంది. ఎవరో మనిషి కన్నా ఎక్కువ తెలివిగా అని చెప్పని శ్రీముఖి గారి మధ్యలో పుల్ల పెట్టడానికి ట్రై చేసినా, అవును అందరికన్నా మనీష్ గారి కన్నా ఎక్కువ తెలివితేటలు కలిగిన వ్యక్తి. సో ఆవిడ గేమ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాను. అప్పుడప్పుడు ఓవర్ హైప్ అవుతున్నప్పటికీ కూడా మొదట్లో చూసినప్పుడు ఏంటి అమ్మ ఇలా కేకలేసుకుంటూ ఎంతలా ఉంది అనుకున్నాం. బట్ ఉండగా ప్రతి గేమ్లోనూ అదే ఇంట్రెస్ట్ చూపిస్తూ బాగా చేసింది. ఆ కొద్దిగా హైపర్నెస్ అనేది కొద్దిగా తగ్గించుకుంటే మిగిలినంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే ఎంటైర్ ఈ కంటెస్టెంట్స్లో షీ ఈస్ ద క్లవర్ గర్ల్ అనిపించింది నాకు. అంది అందరూ యాక్సెప్ట్ చేస్తారు దీనికి. ఎందుకంటే టైం వచ్చినప్పుడల్లా ఆ పిల్ల స్టైల్లో ఆ పిల్ల ఇచ్చిపడి దొబ్బుతుంది, అసలు మామూలు కాదు. ఒకటి గేమ్ పరంగా తనకు ఛాన్స్ వస్తే చాలండి, కెమెరా అమ్మాయి వైపు ప్యాన్ అయ్యి కెమెరా అమ్మాయి మీద పెట్టగానే తన వంతు కృషి ఏదోటి చేస్తుంది, తన మార్క్ పడేలాగా ఏదోటి చేస్తుంది. అది చిన్న కేక కావచ్చు, మాట కావచ్చు, చూపు కావచ్చు, తిట్టు కావచ్చు, ఏదోటి సింపతి దగ్గర నుంచి ప్రతిదీ ఆ అమ్మాయి మార్క్ అమ్మాయి కంపల్సరీ వేస్తుంది, ప్రతి ఒక్కరి దృష్టిలోనూ పడుతుంది. సో కంపల్సరీ దమ్ము శ్రీజ గారు క్లవర్ అనే చెప్పాలి. ప్రతి విషయంలోనూ ఆవిడ తెలివితేటలు చూపిస్తుంది అండ్ షీ డిజర్వ్స్ దట్ బ్యాచ్. నెక్స్ట్ నామినేషన్ దివ్య నిఖిత గారు మనీష్ గారికి ఇచ్చారు, ఓవర్ స్మార్ట్ అనే ట్యాగ్. యాక్చువల్లీ దివ్య నిఖిత గారి మీద నాకు కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఆవిడ కనిపించే విధానం ఆర్ కనపడాలి, ఇలా కనపడాలి అనుకునే విధానాన్ని చాలా స్మార్ట్గా తెలివిగా డీల్ చేస్తారు. ఆవిడ ఒక్కసారి షోలోకి వచ్చిన తర్వాత లేదా ఆవిడ ఒక్కసారి ఆ సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా కనబడుతుంది. ఆవిడ ఎంత కాన్ఫిడెంట్గా కనబడుతుంది అంటే ఈవెన్ ఆవిడ లోపల ఆ కాన్ఫిడెన్స్ ఆవిడకి లేకపోయినా ఆవిడ నుంచునే విధానం కానీ మాట్లాడే ఆ 2-3 మాటలు కూడా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మంచి వర్డ్స్ యూస్ చేస్తూ మాట్లాడతారు. ఆవిడ ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారంటే అవతల వాడు నెగ్గే పొజిషన్లో ఉన్నా కూడా ఈ మనిషి మాట్లాడే విధానం చూసి కొద్దిగా డౌట్ అయ్యి రీచెక్ చేసుకుంటాడు. ఆ టైప్ ఆఫ్ స్ట్రాంగ్గా మాట్లాడుతుంది ఈ మనిషి, అంత పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతుంది. అందువల్ల ఈవిడ పాయింట్స్ పెడితే ఎలా ఉంటుంది అనేది నేను కూడా ఈగర్గా వెయిట్ చేశాను. సో ఫైనల్ అలాంటిది ఒకటి వచ్చింది. ఈ ఓవర్ స్మార్ట్ అనే ట్యాగ్ని మనీష్ గారికి ఇచ్చారు. యాక్చువల్లీ మనీష్ గారు కూడా యాక్సెప్ట్ చేశారు. బేసిక్గా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అండి, సరే ముందు విషయం చెప్తాను. సో మనీష్ గారికి ఇచ్చారు. సో మనీష్ గారు యాక్సెప్ట్ చేయలేదు. ఎక్కడ చేసానో చెప్పండి, ఓవర్ స్మార్ట్ ఎవరి వల్ల విన్ అవ్వలేదో చెప్పండి అంటే ఆవిడ చెప్పింది, మీరు క్యాప్టెన్సీ కోసం ట్రై చేసిన ప్రతిసారి ఓడిపోయారు, మీరు ఎక్కడ అయ్యారు స్మార్ట్ అని చెప్పాను. అంది అవతల వాళ్ళు అసలు దేకరో, వీళ్ళు నన్ను ఏం పేకలేరు అన్నట్టు కూర్చుంటారు మీరు అని చెప్పని అన్నారు. యాక్చువల్లీ రాంగ్. ఆ వర్డ్ రాంగే, ఆ వివరించిన విధానం కూడా రాంగే. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనీష్ అన్న వ్యక్తి వచ్చిన ఫస్ట్ డే బిజినెస్ గురించి ఏదో చెప్పి అభిజిత్కి ఒక చిన్న పంచ్ టైప్ ఏదో వేసాడు. హెడ్ మీద గీత రాకూడదంటే హెడ్ తుడిపేశాడు. హెడ్డే లేనప్పుడు మీరు ఎలా గీత పెడతారో అన్నాడు. అక్కడ ఓవర్ స్మార్ట్గా అనిపించింది, మంచి స్మార్ట్ క్యాండిడేట్ అని చెప్పి అభిజిత్ గారి ద్వారా ఒక ట్యాగ్ వచ్చింది. అది ఆయన ప్లస్ మైనస్ మనకు తెలియదు, కానీ డెఫినెట్లీ మైనస్ నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు. ఎందుకంటే అతను ఇంకే పని చేస్తానో ఇతను ఒక స్మార్ట్ పర్సన్, ఇప్పుడు ఇతను విపరీతంగా చేస్తాడు అనుకుంటాడు. ఆయన పరిధిలోనే ఆయన ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నాడు, ఆయనకున్న తెలివితేటలని వాడుతున్నాడు. కాకపోతే అది మనకి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల అక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నాడనో, లేకపోతే ఓవర్ స్మార్ట్ అనో, అనుకున్న టైంకి వెళ్ళలేకపోతున్నాడనో ఇలాంటివన్నీ ఉంది. అవతలి వ్యక్తి మీద మనం విపరీతంగా హోప్స్ పెట్టేసుకోవడం వల్ల అతను అలా కనిపిస్తున్నాడు. కానీ యాక్చువల్ అతను కూడా అందరిలాగే నార్మల్ ప్లేయరు. ఆ ఓవర్ స్మార్ట్ అనేది ఒక్కసారి తీసేసి చూడండి, లేదా మొదటి ఎపిసోడ్ మాత్రం చూడకుండా మనీష్ గారిని చూడండి,
అందరికన్నా కొద్దిగా బాగానే ఆడుతున్నాడు అనిపిస్తుంది. మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల ఇది ఇలా వెళ్ళిందని నేను అనుకుంటున్నాను. అందుకే ఆయన కూడా చెప్పాడు. యాక్చువల్లీ ఆయన చెప్పిన పాయింట్స్లో కూడా ఆయన డిఫెండ్ చేసుకునే విధానం కూడా బాగుంది. ఏమని, నేను ఫస్ట్ డే వెళ్ళాను, గెలిచాను, అయిపోయిందా. ఆ తర్వాత నెక్స్ట్ గేమ్స్లో నేను వెళ్ళాలంటే నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకన్నా తెలివైన వాళ్ళు నా టీంలో ఉన్నారని చెప్పి నేను వెళ్ళే అవకాశం ఉన్నాను, నా టీం మెంబర్స్ని ముందు పెట్టి పంపించాను. విచ్ మీన్స్ ఆయన మాత్రమే తెలివైనోడు కాదు, ఆయన మించిన తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి ఆయన యాక్సెప్ట్ చేసి వాళ్ళ టీం మెంబర్స్ని గేమ్ ఆడటానికి పంపించాడు. ఆ టీం మెంబర్స్ గెలిచినా గెలవకపోయినా ఇతను మాత్రం ఏం అనలేదు, ఎందుకంటే నేను దానికి కాదు, నేను అంత తెలివితేటలు నాకు లేవు, నన్ను మించిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక అడుగు ముందుకు పంపించాడు. అదైతే వాస్తవం. ఆ ఏ గేమ్స్లో పెట్టాడో ఏ గేమ్స్లో పంపించాడు అనేది కూడా అతను వివరంగా చెప్పాడు. సో ఎంత డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేసినా, ఎంత పాయింట్ పెట్టడానికి ట్రై చేసినా దివ్య నిఖిత గారి మాటలు అంత పెద్దగా పడలేదని నా ఒపీనియను. సో వెంటనే శ్రీముఖి గారు ఒక్క నిమిషం ఆగండి, ఇది ఎక్కడా తేలట్లేదు, ఎవరైతే మనోడిని ఓవర్ స్మార్ట్ అనుకుంటున్నారో చేతులు ఎత్తండి అని చెప్పి మిగిలిన కంటెస్టెంట్స్ని అడిగారు. కాదు, ఇదే చేతులు ఎత్తుడు ఇది అందరికీ వర్తిస్తుందా, అందరినీ అడుగుతారా? ఇందాక దమ్ము శ్రీజ గారికి ఇచ్చారు కదా క్లవర్ అంటే ఎవరైనా చేతులు ఎత్తమన్నారా? అప్పుడు ఎత్తమని లేదే, ఈవిడ దగ్గరికి వచ్చేటప్పటికి ఎత్తమనాలి. ఎందుకంటే చెప్పాను కదా వీళ్ళకి ఈ రివ్యూలు కావాలి, ఈ కైండ్ ఆఫ్ రేటింగ్లు ఇది ఏదైనా పెరగాలి వీళ్ళకి. ఆ గొడవల కోసం ఆ పెంట కోసం ట్రై చేశారు, బట్ ఫైనల్ కుదరలేదు. ఆయన బాగా డిఫెండ్ చేసుకున్నాడు, ఈవిడ పాయింట్స్ బాగానే పెట్టింది, కాకపోతే తేలిపోయింది. ఇంకొంచెం మంచి పాయింట్ మీద నామినేట్ చేసుకుంటే బాగుంది అనిపించింది. ఫైనల్లీ శ్రీముఖి గారు మళ్ళీ దీనికి రివర్స్ అయ్యాలి కదా, అందుకని ఏం చేసింది, మనీష్ గారితో మీ టర్న్ కూడా వస్తుంది కదా, మీరు కూడా నామినేట్ చేయొచ్చు అంటే యా అనుకుంటే వెళ్ళిపోయాడు. బట్ టు బీ ఫ్రాంక్ యాక్చువల్లీ ఓవర్ స్మార్ట్ అనేది అంతలా లేదు అని నా ఫీలింగ్. ఆయన మీద ఆ బ్రాండ్ పడిపోయింది కాబట్టి ఆయన ఇంకా జాగ్రత్తగా ఆడుతున్నాడు. మేబీ నాకు తెలిసి ఇది అంత పెద్ద వ్యాలిడ్ పాయింట్ కాదని అనిపిస్తుంది. మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ నామినేషను ప్రియా గారు చేశారు, షాకిబ్ని చేశారు. ఏమని, బోరింగ్ అనే ట్యాగ్తో. యాక్చువల్లీ నిజంగానే బోరింగ్. ఆవిడ చాలా బాగా చెప్పారు పాయింట్. బేసిక్గా ఫస్ట్ పాయింట్ ఆవిడ నామినేట్ చేయడానికి రావడంతో ఆవిడ ఏమంది, నేను ఎవరికి ఇస్తున్నానంటే షాకిబ్కి ఇస్తున్నాను, ఏమనంటే బోరింగ్ అని ఇస్తాను. యాజ్ ఏ పర్సన్ అంటే పర్సన్ పరంగా చూసుకుంటే హీఈస్ వెరీ ఎంటర్టైనింగ్, మంచి కామెడీ మనిషి, మంచి యాక్టివ్ మనిషి ఏదైనా అవ్వచ్చు. బట్ గేమ్ వరకు వచ్చేటప్పటికి అతని పర్ఫార్మెన్స్ లో అవుతుంది, అంటే గ్రాఫ్ పడిపోతుంది అని ఆవిడ క్లియర్గా చెప్పింది, విచ్ ఈస్ వెరీ ట్రూ. షాకిబ్ని మొదట్లో చూడండి, ఫస్ట్ ఎపిసోడ్లో చూడండి, ఆ గోల రచ్చ, నేను వెంట్రుకలు పీక్కుంటా, నన్ను ఎందుకు పిలవలేదు, నేను చేసేస్తా, చూసేస్తా, సాధించేస్తా, దున్నేస్తా అని చెప్పని అన్నాడు. బట్ ఎక్కడా లేదు, ఎక్కడ కూడా అది కనిపించలేదు. ఆ యాక్టివ్నెస్ అనేది మొదటి ఎపిసోడ్లో కనిపించింది అంతే, ఆ తర్వాత నుంచి అసలు ఎక్కడా కనిపించలేదు. ఏదో చేసేద్దామని వెళ్తాడు, బట్ ఏమీ చేయలేడు. అవకాశం వచ్చినా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు, ప్రతి చోట కూడా చేసుకుంటూనే వచ్చాడు. అతను ఎంత మైండ్లెస్గా వాదించుకున్నాడు అంటే ఫిజికల్ టాస్క్ని కూడా నేను బాగా ఆడాను అన్నాడు. ఏది ఫిజికల్ టాస్క్ ఎక్కడుందంటే, నేను బుడగల దాంట్లో ఒక స్టిక్కర్ ఆగుతారు, సన్న స్టిక్, అది ఫిజికల్ కదా, చేతితో గుంజాలి కదా, సో అది ఫిజికలే, మెంటల్గా ఫోకస్లో కూడా ఉండాలని చెప్పాను అన్నాడు. అక్కడే దొరికేశాడు. ఎప్పుడైతే అవతల వ్యక్తి అపోనెంట్కి నువ్వు ఒక తప్పు మాట మాట్లాడతావో, ఆ తప్పు మాట ఒక్కదాన్ని పట్టుకుని ఎపిసోడ్ మొత్తం లాగేస్తారు. బేసిక్గా నామినేషన్స్లో అందుకే చాలామంది చాలా జాగ్రత్తగా ఉంటారు. అవతలోడికి నెగ్గాలంటే పెద్ద ఏం చేయక్కర్లేదు, అవతలను ఉడికించి ఆ లెవెల్ పెంచి ఆడిని బాగా ట్రిగ్గర్ చేసేస్తే ఆడ ట్రిగ్గర్లోంచి బాగా ట్రిగ్గర్ అయిపోయి హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఒక మాట వదులుతాడు. ఇప్పుడు ఆ మాట పట్టుకుంటారు. ఒకవేళ ఆ మాట బూత్ అనుకోండి, ఆ బూత్ని పట్టుకుని నువ్వు ఎలా అంటావు, అందులో ఆడపిల్ల అనుకోండి, ఆడపిల్లని అట్ట అంటావు, ఇంకంతే ఆ సింపతి కార్డు తీసుకుని వచ్చి ఇంకా మొత్తం అప్పటి వరకు జరిగిందంతా పక్కన పెట్టేసి దీన్నే మెయిన్ చేసి సెంటర్లో కూర్చోబెడతారు. అండ్ ప్రియా గారు కూడా ఇప్పుడు చేసింది అదే. ఎప్పుడైతే అతను ఫోకస్ టాస్క్ని ఫిజికల్ టాస్క్ అన్నాడో అక్కడ పట్టుకుంది. సో యూ ప్రూవ్డ్ మీ, నేను ఏదైతే నామినేట్ చేస్తున్నానో ఆ పాయింట్ నువ్వు ప్రూవ్ చేసావు అని చెప్పని అన్నారు. జడ్జెస్ కూడా ఇంకేం మాట్లాడడానికి లేక నవ్వి సర్లే వెళ్ళిపోండి అని చెప్పని అన్నారు. నెక్స్ట్ నామినేషన్ హరీష్ గారు చేశారు శ్వేత గారిని విత్ దిస్ ట్యాగ్ కాల్డ్ హిపోక్రిటిక్. అంటే రెండు నాలుకలు కలిగిన వ్యక్తి అనొచ్చు, లేదా రెండు మాటలు ఒకే సిచ్యువేషన్లో రెండు మాటలు మాట్లాడే వ్యక్తి. సో అందువల్ల ఆవిడని పిలిచి నామినేట్ చేశారనమాట. నామినేట్ చేసిన విధానం బాగుంది, యాక్చువల్లీ పాయింట్ బాగుంది, కానీ రెండు వైపులా న్యాయం ఉందండి. ఎందుకో నాకు అనిపిస్తుంది రెండు వైపులా ఉంది. ఎందుకంటే అంట్లు తోమాలి, ఆ తర్వాత వాటిని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టాలి, నెక్స్ట్ బట్టలు మడత పెట్టాలి, ఆ తర్వాత వాటిని నీట్గా పక్కన పెట్టాలి, కింద చెత్త ఉంటే ఆ చెత్తను తొడవాలి, అంటే క్లీన్ చేయాలి, మాఫ్ పెట్టాలి. ఇది టాస్క్ బేసిక్గా. లాస్ట్ టైం వీళ్ళ లేట్ చేయడం వల్ల ఏమైంది, ఆయన టీషర్ట్ తీసేసి, ఆయన వేసుకున్న టీషర్ట్ తీసేసి టాస్క్ కోసం వాళ్ళ టీం విన్ అవ్వాలని చెప్పి ఫ్లోర్ని తుడిచాడు ఆయన టాస్క్లో భాగంగా. ఇది పాయింట్. ఇప్పుడు ఈయనేమంటాడు, నేను ఆ టాస్క్ కంప్లీట్ చేస్తున్నప్పుడు టీషర్ట్ తీసి వెనక్కి వచ్చేసాక టాస్క్ అయిపోయాక వాట్ ఏ గేమ్, చాలా బాగా చేశారండి టాస్క్ కోసం అన్నట్టు ఆ అమ్మాయి అందంట. మెచ్చుకుంది ఫస్ట్. వెంటనే నెక్స్ట్ అమ్మ పక్క టీం వాళ్ళ గురించి నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి అదంతా అన్హైజీనిక్ అండి, మీ టీషర్ట్ తీసి మీరు అలా తుడుస్తారా, మీ ఇళ్ళలో అలాగే తుడుస్తారా, మీ స్వెట్ ఉన్న షర్ట్తో మీరు అలా చేస్తారండి అని చెప్పాను. అంది అంటే ముందు చూస్తే పొగిడింది, అదే పర్సన్ని మళ్ళీ నెక్స్ట్ ఇలా వేలెత్తి చూపించింది. ఇలా రెండు మాటలు కలిగిన వ్యక్తి కాబట్టి నాకు అలాంటి వాళ్ళు నచ్చరు అన్నట్టు ఆయన నామినేట్ చేశాడు. దీనికి ఆవిడ ఎలా డిఫెండ్ చేసుకుందంటే ఆవిడ దాంట్లో కూడా న్యాయం ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే ఆవిడ ఏమంది,
టాస్క్ పరంగా చూసుకుంటే మంచి ఎఫర్ట్, బట్ దట్ డజన్ మీన్ దట్ అది హైజీనిక్ అనేది కాదు. అండ్ ఇప్పుడు ఒక తుప్పస్ లాజిక్ చెప్పింది ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మీకు ఏది దొరకకపోతే, క్లాత్ ఏది దొరకకపోతే టీషర్ట్ తీసేసి తుడిచేస్తారా తినే కంచాన్ని అని చెప్పని అడిగింది. ఒకవేళ టాస్క్ అయితే ఆయన అదే చేస్తాడు, ఎందుకంటే లీస్ట్ పాసిబిలిటీ అది ఒకటే కదా. అతని దగ్గరలో ఏదీ లేదు, ఒక పక్కన టైం అయిపోతుంది, ఇంకో పక్కన టాస్క్ విన్ అవ్వాలి, దానివల్ల టీం విన్ అవుతుంది కాబట్టి ఆయన చేస్తాడు, చెయ్యక తప్పదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా క్లీనింగ్ అనేది ఒక టాస్క్ అనుకోండి, ఆ టైంకి ఏది లేదు, చేతికి ఏది దొరకలేదు, ఆయన ఒంటి మీద ఉన్నది తీసి పెడతాడు. అతని ఎఫర్ట్ని చూడాలి తప్ప నెగ్గడానికి ఆయన ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడు, తన టీంని నెగ్గించడానికి ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడు అనేది మాత్రమే చూడాలి తప్ప అది హైజీనిక్ ఇదంతా కాదు. ఆవిడ ఆ పాయింట్ ఎత్తేటప్పుడు ఇతనికి మండి ఈయనేం చేశాడు, నువ్వు అంతా హైజీనిక్ అయితే నువ్వు ఆ హాల్లో కూర్చున్నప్పుడు ఎన్ని టిష్యూస్ తీసి పక్కన పడేసావు అని చెప్పని అన్నాడు. బిగ్ బాస్ గురించి వచ్చినోడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. సో బయటికి తీసుకురావద్దు అని చెప్పి నవదీప్ చెప్పడంతో ఆ ఎగ్జాంపుల్ని పక్కన పెట్టేశారు. ఫైనల్లీ ఏమంటారు, ఒప్పుకుంటారంటే ఒప్పుకోరంటే మేము ఒప్పుకోము అని చెప్పని అన్నారు. ఎవరైతే ఈవిడ హిపోక్రిట్ కాదు అన్న వాళ్ళు చేతులు ఎత్తంటే అందరూ చేతులు ఎత్తారు, బట్ స్టిల్ హరీష్ గారు అదే పాయింట్ మీద ఉన్నారు. సో ఆ నామినేషన్ ఆవిడ అసలు యాక్సెప్ట్ చేయలేదు. నేను అసలు ఎలా అంటారండి మీరు నన్ను అని చెప్పాను, అందే జనాలు అంటారులే నేను వెళ్ళి చూసుకో అని చెప్పని అన్నారు. ఇద్దరు టైప్లోనూ వాదన కరెక్ట్గానే ఉంది, ఇద్దరు పాయింట్స్ బాగానే పెట్టారు. ఆయన బాగా పాయింట్స్ పెట్టి మాట్లాడాడు ఆయన వే నుంచి, ఈవిడ బాగా డిఫెండ్ చేసుకుంది ఆవిడ వే నుంచి. రెండు రకాలుగాను కూడా ఉండొచ్చు బేసిక్గా, అలా ఉంటేనే బిగ్ బాస్ హౌస్లో ఉండగలరు, రాణించగలరు. నెక్స్ట్ నామినేషన్ ప్రసన్న గారు రావడంతోనే బిందు మాధవ్ గారు అన్నారు ఏమని, ఇది నీ టైం అబ్బా, నువ్వు ఫైర్ అవ్వాల్సిన టైము, సో కరెక్ట్ పాయింట్లు పెట్టు అని చెప్పని అన్నారు. లేదు మేడం నాకు ఇప్పటి వరకు ఛాన్స్ రాలేదు అని చెప్పని అన్నారు. సో దిస్ ఈజ్ ద టైం, ఇదే నీ టైం, సో రెచ్చిపో అన్నట్టు చెప్పారు. మనోడు చాలాసేపు ఆలోచించి చాలా తెలివిగా ఏం చేయాలా, సేఫ్ గేమ్ ఆడదాం అనుకున్నాడో లేకపోతే ఏమో తెలియదు కానీ మొత్తానికి ట్రై చేశాడు. చివరికే డంబ్ అని ఒక ట్యాగ్ తీసుకుని దాన్ని నాగా గారికి ఇచ్చారు. నాగాకి యాక్చువల్లీ ముందే అన్నాడంటే హరీష్కి ఇవ్వాలనుకున్నాను నేను ఈగోయిస్ట్ అనేది, బట్ అది ఆ ట్యాగ్ లేకపోవడం వల్ల నేను దీన్ని నాగాకి ఇస్తున్నాను డంబ్ అని చెప్పి. అంటే డంబ్ అంటే మందబుద్ధి లేదా తెలివి లేనోడు అని అర్థం. సో ఆ మందబుద్ధి తెలివిలోనాడు ఎవరంటే నాగాకి ఇచ్చాడు, విచ్ ఇస్ వెరీ రాంగ్. అక్కడే తప్పుతాడు, ఫస్టే పీకేసింది. ఆదిలోనే ఏదో అంటారు చూసారా, అలాగా స్టార్టింగ్లోనే పీకింది మొత్తం పాయింట్. ఎందుకంటే ప్రసన్న గారు గెలవడానికి, ప్రసన్న గారి క్యాప్టెన్లోకి ఆ లీడర్ అనే బ్యాడ్జ్ రావడానికి కారణమే నాగా. సో అలాంటి అతను తీసుకుని వచ్చి అతను డంబు, అతను సరిగ్గా చేయలేదు, ఒక టాస్క్ని ఒకలా ఆలోచించాడు, నాకు లీడర్ ఇవ్వడానికి అతను ఆ బాక్స్ ఎందుకు ఇచ్చాడు, ఎందుకు సెలెక్ట్ చేసి ఇచ్చాడు అంటే నేను ఫిజికల్లీ ఛాలెంజర్ కదా, నా మీద సెంటిమెంట్తో సింపతితో ఇచ్చాడు అని చెప్పాను అన్నాడు. పాపం నాగా గారు లేదండి బాబు నేను అలా ఇవ్వలేదు, అంటే ఫిజికల్గా మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు కదా, మెంటల్గా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలని మిమ్మల్ని ఆ టాస్క్కి పంపించి లీడర్ చేశాను అంటున్నాడు. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ నిజంగానే జాలిపడి ఇచ్చాడు అనుకోండి, చెయ్యరా, ఆడరా మండం అనమాట. బిగ్ బాస్ హౌస్లో ఎవరికన్నా ఓ చిన్న అవకాశం అన్న రాకపోతుందని కళ్ళు కాయలు కాసేలా చూస్తూ ఉంటారు తెలుసా. బేసిక్గా ఓ చిన్నది వచ్చినా కానీ వాళ్ళ వైపు చిన్న సిచ్యువేషన్ వచ్చినా దాన్ని వాడేసుకుంటారు చాలా గట్టిగా. నీ మీద సింపతితో ఇచ్చాడు అనుకోండి, ఆడు విపరీతంగా ఆడు సింపతితో ఇచ్చినప్పటికీ కూడా ఏం కష్టపడి ఆడాడరా అని చెప్పి జనాలు ఓటేస్తారు. అవునా పాయింట్. ఒకవేళ నిజంగానే అతను నీకు జెన్యూన్గా ఇచ్చాడు అనుకో, నువ్వు దాన్ని ఏం చేయాలి, దాన్ని రాంగ్గా ప్రూవ్ చేసి నువ్వు ఇచ్చినట్టు కాదురా అని చెప్పి విపరీతంగా ఆడి గెలవాలి. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఆడటానికి ఒక కారణం కావాలి. అవతలోడు సింపతితో ఇచ్చాడా, తెలివితేటలతో ఇచ్చాడా, నువ్వు ఓడిపోవాలని ఇచ్చాడా, ఎలా ఇస్తే నీకెందుకు, నువ్వు మాత్రం ఛాన్స్ నీకు వచ్చినప్పుడు ఆట ఆడాలి. ఇదే ఆయన ట్రై చేశాడు, బట్ స్టిల్ కుదరలేదు. పాపం చాలా ఆర్గ్యూ చేయడానికి ట్రై చేశాడు, అవ్వలేదు. బేసిక్గా ప్రసన్న గారు ఈ టైప్ కాదేమో మేబీ. ఆయన బయట ఇచ్చిన ఇంటర్వ్యూల పరంగా అన్ని రకాలుగా చూసుకుంటే ఎక్కువగా గొడవ పడే వ్యక్తి కాదు, ఆర్గ్యుమెంట్లు చేసే వ్యక్తి కాదు. మేబీ అతని స్టేజ్ ఇక్కడ కాదేమో, అతని టాలెంట్ ఇది కాదేమో, అందువల్ల ఆయన అలా చెప్పలేకపోయాడు. బట్ స్టిల్ శ్రీముఖి వీళ్ళందరూ కూడా గొడవ పెంచడానికి నాగా దగ్గరికి 1-10 సార్లు నిన్ను డంబ్ అన్నాడంటే ఏం చేస్తాడు ఈయన. సో ఇతను రివర్స్లో ఒకే ఒక మాట అన్నాడు, అంత మంచి అవకాశం ఇచ్చినోడిని నేను నిజంగా సింపతి అయినా వెనక్కి లాగేవాడిని అయితే నీకు ఆ టాస్క్ ఇవ్వను కదా, నిన్ను లీడర్ని చేయను కదా, అయినా కానీ చేస్తానంటే ఇక్కడ డంబ్ ఎవరో అన్నాడు. పీకింది, అయిపోయింది అక్కడతో పాయింట్. అందుకే వెంటనే వెళ్ళి జడ్జిలు కూడా నాగాని కూర్చోమన్నారు. ఇక్కడతో అయిపోయిందేమో అనుకున్నాను నేను, అంతా స్మూత్గా జరిగిపోతుంది ఏంటంటే, ఆహలే మనకు పెంట కావాలి, మనకు గొడవలు కావాలి, కొట్టుకు సావాలి. అందువల్ల ఏం చేశారంటే అతను పంపించి హరీష్ గారిని మీరు ఇలా రండి ఒకసారి అని చెప్పి హరీష్ గారిని రప్పించారు. యాక్చువల్లీ అతను మిమ్మల్ని ముందు నామినేట్ చేద్దాం అనుకున్నాడు కదా, ఆ పదం లేదు కాబట్టి ఆగిపోయాడు. ఏదో ఓసారి ఇప్పుడు నామినేట్ చేసి చూడండి, ఓసారి ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ఇద్దరిని తీసుకొచ్చి నించోబెట్టారు. సో అలా ఇద్దరిని దగ్గర నుంచోబెట్టగానే స్టార్ట్ అయిందనమాట ఫైర్. సో హరీష్ గారు మంచి ఊపిలో స్టార్ట్ చేశాడనమాట, చెప్పండి అని చెప్పి. ప్రసన్న గారు చెప్పారు, మీరు చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండి, మిమ్మల్ని మీరు గౌరవించుకునేటప్పుడు గౌరవంగా మాట్లాడుతున్నప్పుడు ఉంటుంది కానీ పక్కనోడికి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఆ మాటలు కానీ అది కానీ కొంచెం గౌరవంగా ఉండొచ్చు కదా అని చెప్పి మామూలుగా మాట్లాడొచ్చు కదా అన్నట్టు చెప్పాడు. వెంటనే హరీష్ గారు కత్తి లాంటి పాయింట్ తీశారండి. ఏంటి, నేనేమో బటర్ పూయడానికి వచ్చానా, బాడీ మసాజ్ చేయడానికి వచ్చాను ఇక్కడికి, నా పాయింట్లో నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను, నేను ఇలాగే మాట్లాడుతున్నాను, నన్ను రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నువ్వు మాట్లాడలేదు.
ఒక్క మాట కూడా మాట్లాడలే. ఇక్కడే ప్రసన్న గారి జెన్యూనిటీ బయటకు వచ్చింది. బేసిక్గా బయట నుంచి చూసే వాళ్ళకి అది అదంతా వేరండి. అసలు మనం ఇక్కడ నుంచి చూసి వాళ్ళ నామినేట్ చేసుకుంటే కొట్టుకో అంటాం, కానీ రియల్ లైఫ్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అసలు ఎంత అవతల వ్యక్తులు మనకి ఏదో ఒక లక్షణం నచ్చలేదు, మనం ఆ లక్షణాన్ని పట్టుకుని 24 గంటలు నామినేట్ చేసాడు, గుచ్చి ఎన్ని రోజులు గుచ్చుతాం. మనకైనా ఒకటి ఉంటుంది కదా, మానవత్వం అనేది ఒకటి ఉంటుంది. ఒక పర్సన్లో మనకు ఒక క్వాలిటీ నచ్చలేదు, ఆ క్వాలిటీ నచ్చలేదని చెప్పి అతని మీద అదే పనిగా గుచ్చి చేయాలంటే దాన్నే నామినేషన్ అంటారు. బట్ అందరూ చేయలేరు. అది బేసిక్ కొంతమందికి ఆ హ్యూమానిటీ లెవెల్ ఆగిపోద్ది. అందుకే ఆయన అంతలా చేయాలనుకున్న చేయలేక సైలెంట్గా ఉండిపోయాడు. నేను వెళ్ళిపోనా అని చెప్పి హరీష్ గారు అంటే సరే వెళ్ళి కూర్చోండి అని చెప్పని అన్నారు. వెంటనే శ్రీముఖి వీళ్ళందరూ కూడా వచ్చి అడిగారు, అరే నీ పాయింట్ అండి అయ్యా బాబు, ఇది నీకు మంచి ఛాన్స్ వచ్చింది, అతను ఈగోయిస్టిక్ అన్నావు కదా, ఆ పాయింట్ మీద నుంచి మాట్లాడు గెలుస్తావు కదా అని చెప్పని అన్నారు. అతను నేను చేయలేను అన్నాడు. ఎందుకంటే అతను కొత్త, బయట నుంచి చూసే వాళ్ళకి ఏదో అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఫేస్ చేశాక అర్థమవుతుంది. అక్కడనే కాదు, రియల్ లైఫ్ సిచ్యువేషన్లో కూడా అంతే. ఒక వ్యక్తి మీద మనకు ఒక లక్షణం నచ్చలేదు ఆ వ్యక్తిలో, ఇంకా అదే పట్టుకుని పదే గుచ్చుతూ ఉంటామా? లేదు కదా. అదే మిస్టేక్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే అప్పుడు పెయిన్ వచ్చి బాధ వచ్చి ఆ మనిషి మీద నీకున్న ప్రేమతో గట్టిగా ఇసిరేస్తాం మాటలో. బట్ ఇలా కాదు కదా, ఒక్క లక్షణం కోసం 1-10 సార్లు వచ్చాలంటే ఆయనకి ఎక్కడవుతుంది? ఆయన చూసిన లైఫ్ వేరు, ఆయన వచ్చిన మోటివేషన్ వేరు, ఆయన పడ్డ బాధ వేరు, పెయిన్ వేరు, మనుషులు తెలుసు, వాల్యూస్ తెలుసు, ఫీలింగ్స్ తెలుసు. ఇన్ని తెలిసిన వ్యక్తి ఇలా అందరిలాగా కొట్టేసుకుని కావాలని పాయింట్లు గుచ్చి చెప్పాలంటే ఎలా చెప్తాడు? ప్రసన్న గారు యాక్చువల్లీ ఇక్కడ నాకు బాగా నచ్చారు. బేసిక్గా ఓడిపోయినప్పటికీ కూడా నాకు గెలిచాడన్న ఫీలింగే వచ్చింది. చివరిలో ఆయన చూసిన చూపు కూడా అంతే, హరీష్ గారిని కానీ నాగాని కానీ చూసిన చూపు అంతే, ఐఎమ్ సారీ అన్నట్టు చూశాడు. మరి ఇంకేం చేస్తాడు? అందరికి అలా కొట్టుకు చచ్చిపోయే లక్షణాలు రావు కదా, అందరికీ ఒకే రకంగా వాదించేసే లక్షణాలు రావు కదా. సో అందువల్ల చిన్న మిస్టేక్లను కూడా పెద్దగా చేసి కొట్టుకోండి అని బిగ్ బాస్ టీం అంటుంటే చిన్న వాటికి కూడా ఇలా చెయ్యాలా అన్న దాంట్లో ఉండిపోయాడు ఆయన, విచ్ ఈస్ వెరీ గుడ్ అండ్ నాకు బాగా నచ్చింది కూడా. యాక్చువల్లీ అక్కడితో అయిపోయింది. ఇంకంతే, ఇంక మనం ఏం చేయలేం. బేసిక్గా నాకు తెలిసి ఇతనికి 2 ఎల్లో కార్డులు ఇచ్చి పంపించేస్తారు అనుకోండి. ఇంకా ఇతనిలో ఆ స్కిల్ చూసేశారు కాబట్టి ఇంకా చూడడానికి కూడా ఏం లేదు కాబట్టి గ్రాఫ్ తగ్గిపోతూ వస్తుంది కాబట్టి నాకు తెలిసి పంపరు. నెక్స్ట్ నామినేషన్ మన సోల్జర్ వచ్చాడు, డీమన్ పవన్ గారి మీద వేశాడు ఇమ్మెచ్యూర్ అన్న ట్యాగ్తో. ఇమ్మెచ్యూర్ అన్న ట్యాగ్ ఎందుకు ఇచ్చాడంటే బేసిక్గా ప్రతి టాస్క్లోను ప్రతి దాంట్లో కూడా అతను చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటాడు. టాస్క్ ఒకటైతే అతను చేసేది ఒకటి ఉంటుంది, వాదన ఉంటుంది, బేసిక్గా పాయింట్ ఉంటుంది కానీ అది పెద్ద పాయింట్లెస్గా ఉండదు. వాయిస్ ఉంటుంది కానీ అందులో పాయింట్ ఉండదు. కొద్దిగా కరెక్టే బట్ మోస్ట్లీ కాదు. ఎందుకంటే ఇతను డిఫెండ్ చేసుకునే విధానం అలా ఉంది. ఒకే మాట మీద ఉన్నాడు, కాదు నేను కానే కాదు ఎందుకంటే అని చెప్పి రీజన్స్ని క్లియర్ కట్గా చెప్పాడు. ఏమని? గేమ్ ఆడిన ప్రతి అప్పుడు కూడా నేను గెలవలేకపోవచ్చు కానీ నేను చేసిన విధానం మాత్రం క్లియర్గానే ఉంది. ఇమ్మెచ్యూర్ అంటే ఏంటి? ఇమ్మెచ్యూరిటీగా అంటే దానికి సంబంధం లేనట్టుగా బిహేవ్ చేయడం. నేను అలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. ఓడినా గెలిచినా ఏం చేసినా కూడా నా గేమ్ నేను పర్ఫెక్ట్గా ఆడాను అని చెప్పని అన్నాడు. లెక్క ఎక్కడికి తేలపోవడంతో ఆడియన్స్ని అడిగారు శ్రీముఖి గారు, ఇతను ఇమ్మెచ్యూర్ అని చెప్పని. చాలామంది ఎత్తుదామో వద్దా అన్నట్టు దించారు, ఒక 2-3 ఎత్తారు. అందులో ప్రియ గారు ఒకరు. ఎందుకు ఇమ్మెచ్యూర్ అని చెప్పని అడిగితే ఆవిడ చెప్పింది, అతను సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాడు అని చెప్పాను, ఆయన కోసమే అన్నట్టు ఉంటాడు అని చెప్పని అన్నారు. వెంటనే బిందు మాధవ్ గారు స్టాండ్ తీసేసుకున్నారనమాట మన డీమన్ పవన్కి. సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటే తప్పేంటి? బేసిక్గా గేమ్ ఆడడానికి వచ్చింది, తన కోసం తను ఆడుకోవడానికి వస్తాడు, పక్క కోసం ఆడటానికి వస్తాడా? అందరూ కరెక్టే కదా అని చెప్పని అన్నారు. ఎందుకు వచ్చింది ఈ పాయింట్ నాకు అసలు అర్థమే కాలేదు. అందరికీ వస్తుందా సెల్ఫ్ సెంటర్డ్గా? ఎన్ని రోజులు ఉంటావు? ఒక్కోసారి గ్రూప్గా ఆడాల్సిన టైం వస్తుంది, ఏం చేస్తావు అప్పుడు? సెల్ఫ్ సెంటర్డ్గా కూర్చుంటావా? ఇదే మాట ముందు వాళ్ళకి కూడా అనొచ్చు కదా, ముందు కంటెస్టెంట్లు కూడా ఈ స్టాండ్ తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు? ఏంటో ఒక్కో రోజు ఒక్కొక్కరితో రూల్ మారిపోతుందండి. ఎందుకు మారిపోతుందో అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ప్రసన్న గారిది అనుకుందాం, కొట్టుకోండి అని చెప్పి ఆ క్లియర్నెస్ తీసుకుని వచ్చారు. ఎందుకు అంతలా రెచ్చగొడుతున్నారు? ఒకటే రేటింగ్ కారణమైతే, రెండోది ప్రసన్న గారిలో నిజంగా టాలెంట్ ఉంటే అట్లీస్ట్ అదన్నా చూపిద్దాము అని చెప్పి. ఫుటేజ్ ఉండదు కదా లేకపోతే. అలాగే దీనికి కూడా ట్రై చేశారు, బట్ స్టాండ్ తీసుకోవడం ఎందుకో నాకు నచ్చలేదు. బేసిక్గా వీళ్ళు ఎందుకు స్టాండ్ తీసుకుని వీళ్ళు ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరు పాయింట్స్ పెట్టాలి, వాళ్ళు ఎన్ని పాయింట్లు మాట్లాడుకుంటారో చూడాలి. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు కాంప్రమైజ్ అవుతున్నారో, ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది తెలియాలి. వీళ్ళే ఒక జడ్జిమెంట్ ఇచ్చేసి ఆడియన్స్ అందరికీ వీళ్ళే కరెక్ట్ అనే ఒపీనియన్ తీసుకొచ్చేస్తున్నారు. నెక్స్ట్ నామినేషన్ అనుష గారు చేశారు. ఎవరి మీద చేయాలి అంటే ఓన్లీ 2 కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. ఒకటి కల్కి గారు, 2 డాలియా గారు. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు, నాకు వీళ్ళిద్దరు అసలు లేరు అని చెప్పని అన్నారు. ఎవరెవరు ఉన్నారంటే ఒక సగం మంది పేర్లు చెప్పేసింది. హరీష్, సురేష్, నరేష్ అని చెప్పి ఎంతమంది కంటెస్ట్లు ఉంటే వాళ్ళలో సగం మెంబర్స్ పేర్లు చెప్పేసింది.
పాయింట్లు ఏమై ఉంటాయో మనకు తెలియదు. సో వేరే దారి లేదు కాబట్టి ఒక ఎంటీ ట్యాగ్ ఉంది. ఆ ఎంటీ ట్యాగ్ మీద ఏదైనా రాసి ఇవ్వండి ఎవరికైనా అంటే డాలియాకి ఇచ్చారు లూజర్ అని చెప్పి. యాక్చువల్లీ ఆవిడకి ఇవ్వాల్సింది ఏంటంటే డామినెంట్ అని ఇద్దాం అనుకున్నారు, బట్ అది లేదు కాబట్టి లూజర్ అని చెప్పని రాసి ఇచ్చారు. బేసిక్గా ఈవిడ బాధ ఏం లేదు, ఆవిడ మీద ఈ టైప్ ఆఫ్ గ్రడ్జ్ ఉందో లేదో ఏమో తెలియదు కానీ యాక్చువల్లీ అనుష అన్న కంటెస్టెంట్తో పోల్చుకుంటే, ఎవరైతే నామినేట్ చేస్తున్నారో ఆవిడతో పోల్చుకుంటే డాలియా అన్న ఆవిడ చాలా 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 ఎక్కువ రెట్లు ఆడారు. నాకు తెలిసి బెటర్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టాస్క్ పరంగా చూసుకున్న, క్యాప్టెన్సీ పరంగా చూసుకున్న, లీడర్ వైజ్ చూసుకున్న ఈవిడ చాలా ఎఫర్ట్స్ పెట్టారు. బేసిక్గా నామినేషన్ పాయింట్ ఏంటి, ఆవిడ బాగా డిమోటివేట్ అయిపోతారంట. ఆవిడకి నచ్చంది ఏదైనా జరిగినా లేకపోతే ఆవిడ ఓడిపోయినా ఇమ్మీడియట్గా ఆవిడ డల్ అయిపోయి డిమోటివేట్ అయిపోయి దాన్ని రోజంతా క్యారీ అవుట్ చేసుకొస్తారు. రోజంతా అదే ఫీల్లో ఉంటారు. ఎన్ని రోజులని మోస్తారు మీరు అలాగా, నాకు అది నచ్చలేదు, అది డిమోటివేట్ అయిపోయినట్టు ఉంటుంది, అందువల్ల తనకి లూజర్ అని ఇస్తానని చెప్పాను అన్నారు. ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు మనలో అనమాట. రియల్ లైఫ్లో అయినా కానీ ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు. మనిషి ఎప్పుడైనా వాడికి ఏదైనా బాధ వస్తే కాసేపు ఒక అరగంట బాధపడి నెక్స్ట్ మినిట్ నుంచి అరగంట బాధపడటం కదా సరిపోతుంది, ఈ మాత్రం డిప్రెషన్ మనకు సాల్వ్ అని చెప్పి నెక్స్ట్ మినిట్ వెళ్ళిపోతాడా. అలా అనుకుంటే అర్ధరాత్రులు ఎంతమంది మగన కొడుకులు అలా కూర్చొని ఆ 7 పాటలు పెట్టుకుని ఆ డిప్రెషన్ అలా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళట్లేదు. డిప్రెషన్ అనేది ఒకసారి వస్తే పలానా టైంకి పోయేదైతే మనుషులు ఎందుకు అంత బాధపడతారు. ప్రతిరోజు ప్రతి మనిషికి జరిగేది ఇది. ఒక్కసారి మనసుకి గట్టిగా తనకు కాంది లేదా తనను కాదు అనుకున్నది తనకు తగిలినప్పుడు, తను ఏదైతే కాదు అనుకుంటాడో ఆ దెబ్బ తగిలినప్పుడు బాధపడతాడు, క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. ఆడు మనసులోంచి అది దొబ్బేసే వరకు ఆడు అలా ఏడుస్తూనే ఉంటాడు, ఆడు అలా బాధలోనే ఉంటాడు. అవసరమైతే నువ్వు వెళ్ళి మోటివేట్ చేయాలి, అరే ఏం కాదులే పద, ఏం లేదులే పద అని చెప్పని అన్నాలి. అంతెందుకు మేమే ఉన్నాం, పొద్దున్న ఆఫీస్కి బయలుదేరుతాం, వెళ్ళి ఈరోజు మా పాయింట్లు పెట్టేద్దాం, ఈరోజు మన టాలెంట్ చూపించేద్దాం అని చెప్పని అనుకుంటాం. మనం ఒక ఎత్తుగడేస్తే మనల్ని తొక్కాలనుకునేవాడు ఇంకొక ఎత్తుగడేసి మనం అనుకుంటున్న ఐడియాని ఆపేస్తాడు. ఏం చేస్తాం, డిమోటివేట్ అవుతాం. పొద్దునుంచి సాయంకాలం వరకు అలా ఏడుస్తూనే కూర్చుంటాం మేము, అలా బాధపడుతూనే ఉంటాం. అర్రే మనం అనుకున్నది రాలేదే, మనం అనుకున్నది చేయలేకపోతున్నామని చెప్పి 365 రోజులు ఇలాంటి డిప్రెషన్లతోనే ఉంటుంది మాకు. సో ప్రతిసారి బాధపడం, బట్ ఆ మూమెంట్ వచ్చినప్పుడు అది తగిలినప్పుడు బాధపడతాం. దాన్ని ఎంత దూరం వీలైతే అంత దూరం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. బిగ్ బాస్ హౌస్లో కూడా నువ్వు ఇలాగే ఉంటావా అని చెప్పని అడిగింది. బిగ్ బాస్ హౌస్లో అందరూ ఇలాగే ఉంటారు కదా, ఎవరైనా డిమోటివేట్ అవుతుంటే ఫుటేజ్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో పాజిటివిటీ కోసమో సింపతి కోసమో వెళ్ళైనా సరే ఓదారుస్తారు. ఏం కాదులే నెక్స్ట్ గేమ్లో గెలుస్తావులే, ఏం కాదులే నెక్స్ట్ ఐడియా వర్కౌట్ అవుతుందిలే అని చెప్పేటోళ్ళు ఉండాలి. అలా ఉంటే ఆ మనిషి ఎక్కువ కాలం ఎక్కువసేపు అంతసేపు డిప్రెషన్లో ఉండరు కదా. సో బేసిక్గా తక్కువలో పాయింట్ ఇది, అసలు అంత సీనే లేదు అసలు. బేసిక్గా ఈవిడికి వేరే పాయింట్ దొరక్క, వేరే మనిషి దొరక్క ఈవిడ మీద వేశారు. కానీ ఈవిడితో పోల్చుకుంటే, అనుషాన్ని ఆవిడతో పోల్చుకుంటే ఈవిడ చాలా 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 బెస్ట్ కంటెస్టెంట్ ఇప్పటివరకు చూసిన పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే, పర్సన్ బట్టి కాదు. ఇంకా మిగిలింది కల్కి గారు. సో కల్కి గారు వచ్చారు నామినేట్ చేయడానికి, బట్ నామినేట్ చేయడానికి ట్యాగ్లో లేవు, పర్సన్స్ లేరు, ఆవిడకి ఆ ఛాన్సే లేదు, ఎవరు మిగలేదు, అందరూ నామినేట్ అయిపోయారు. ఆల్రెడీ నామినేట్ అయిన సభ్యులను మళ్ళీ నామినేట్ చేయడానికి వీల్లేదు. వేరియస్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న రూలే సేమ్ రూల్ ఇక్కడ కూడా. సో వెంటనే జడ్జెస్ కూడా కొన్ని 3 పంచులు వేయడం జరిగింది. యాక్చువల్లీ ఇది రివర్స్ జరిగింది. ఈవిడేమంటుంది, ఇప్పటి వరకు నీ మీద ఎవరికి ఏం ఒపీనియన్ లేదు అని చెప్పారన్నారు. ఎస్ లేదు, నిజంగానే లేదు అంటుంది. అంటే ఈవిడేమనుకుంటుంది అంటే నా మీద ఎవరికి నెగిటివిటీ లేదేమో అనుకుంటున్నారు. వాళ్ళేమంటున్నారు జడ్జెస్, నీ మీద అసలు ఒపీనియనే లేదమ్మా బాబు, ఎవడ దాకని కూడా దాకట్లేదు నిన్ను అని చెప్పాను. చాలాసేపు సస్పెన్స్ తర్వాత ఆవిడకి అర్థమైంది అది. అప్పుడు ఆవిడ అన్నారనమాట, నేను బాగానే ఆడుతున్నాను, 5,000 ఒకేలా ఉండవు కదా, నేను నాలా ఉంటున్నాను, మరి వాళ్ళకి ఏమనిపిస్తుందో నాకెలా తెలుస్తుంది అన్నారు. అట్లా అట్టిపండు నువ్వు వెళ్ళి కూర్చో అన్నట్టు శ్రీముఖి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు. బట్ స్టిల్ కల్కి గారు ఈజ్ అ వెరీ 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 స్ట్రాంగ్ ప్లేయర్. గత 2-3 ఎపిసోడ్లో ఆవిడ ఎదిగింది మామూలుగా కాదు, చాలా అప్రిషియేట్ చేయొచ్చు. యాక్చువల్లీ అంత బాగా ఆడారనమాట. హియర్ కమ్స్ ద సెకండ్ ఛాలెంజ్. బేసిక్గా ఇప్పటి వరకు ఎవరెవరైతే నామినేట్ అయ్యారో ఆ ఎల్లో ట్యాగ్స్ ఎవరెవరికైతే వచ్చాయో ఆ ట్యాగ్స్ వచ్చిన ప్రతి ఒక్కరూ వచ్చి ఒక లైన్లో నిలబడాలి. ఎవరైతే వాళ్ళకి ఆ ట్యాగ్స్ ఇచ్చారో, ట్యాగ్ ఇచ్చిన వాళ్ళు అంటే నామినేట్ చేసిన వాళ్ళు, నామినేట్ చేయబడ్డ వాళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు ఒక టీమ్గా నుంచుని నెక్స్ట్ గేమ్ ఆడాలి. గేమ్ ఏంటంటే తోలుబొమ్మలాటలు అనమాట. ఒక మనిషి కుర్చీలో కూర్చొని ఉంటాడు, తన ఎదురుగా కొన్ని ఐటమ్స్ పెడతారో, స్వీట్స్ పెడతారు, తనకు కళ్ళగంతలు కడతారో, తనకు 2 చేతులకి 2 కర్రలు ఇచ్చి వెనకాల తోలుబొమ్మలాట ఆడిచ్చేవాళ్ళగా ఒక సపోర్టివ్ పర్సన్ ఉంటారు. ఎల్లో ట్యాగ్ ఇచ్చినవాడు కూర్చుంటే పుచ్చుకున్నవాడు వెనకాల ఉంటాడు, లేదా పుచ్చుకున్నవాడు కూర్చుంటే ఇచ్చినవాడు వెనకాల ఉంటాడు. ఉండి వాళ్ళని ఆడిస్తాడనమాట. ముందు వాళ్ళకి ఒక ఫోటో చూపిస్తారు, ఒక స్వీట్ నేమో అది ఏదైనా ఐటమ్ పేరు చెప్తారు. ఆ ఐటమ్ను వీళ్ళు కరెక్ట్గా గెస్ చేసేలాగా కర్రతో హ్యాండిల్ చేసి ఆ చేతితో తీసి మార్చి ఇందులో పెట్టాలి, వెళ్ళి బెల్ల కొట్టాలి. ఇది బేసిక్గా గేమ్ అంతా విడమర్చి ఎవడెవడ ఏ ఐటమ్ తీసుకొచ్చి చెప్పాడంటే అది ఇంకో సోజులా ఉంటుంది. అంత డీప్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు బేసిక్గా నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను అంత టైం వేస్ట్ చేయదలుచుకోలేదు మీది. సో బేసిక్గా పాయింట్కి వచ్చేస్తాను. ఈ గేమ్ని అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా కాకపోయినా కొద్దో గొప్ప బీజిఎం లేసి ఏదో లేపి మొత్తానికి ట్రై చేశారు. బట్ వాట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ వాళ్ళు హ్యాండిల్ చేసిన విధానం నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు అవతలోడికి ఐటమ్ ఏంటో తెలియదు, ఏ ఐటమ్ని ముట్టుకోవాలో తెలియదు, కాబట్టి వెనకాలండి వాళ్ళు హ్యాండిల్ చేయాలి. అది బాగా హ్యాండిల్ చేశారు. వీళ్ళందరిలో కల్లా ఎక్కువ
బాగా పాయింట్లు వచ్చింది ఫస్ట్లో, టాస్క్ స్టార్ట్ అయిన ఫస్ట్లో టక్ 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 అని పెట్టింది అనుష గారు పెట్టించి ఇమ్మీడియట్గా వచ్చి బెల్ల కోసం కింద పడిపోయారు. అలా ఒకరికొకరు కొట్టేసుకున్నారు, కింద ఒకరికొకరు గుద్దేసుకున్నారు. అందరూ ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయ్యి అందరూ వచ్చి ఆ బెల్ల కోసం కొట్టుకున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అది. సో రావటం అనుష గారు 2 పాయింట్లు తీసుకొచ్చారు బేసిక్గా, బ్యాక్ టు బ్యాక్. అసలు ఒకసారి తర్వాత ఒకసారి తర్వాత వచ్చింది. అండ్ ఆవిడకి సమానంగా డీప్గా వచ్చిన వాళ్ళు షాకిబ్ కూడా ఇందాక నుంచి లేదు మందబుద్ధి టైప్ ఏదో అనుకుంటున్నాము, షాకిబ్ది కూడా ఏం లేదు అనుకుంటూనే ఉన్నాం. బట్ భలే కొట్టాడు. ఆల్మోస్ట్ వాళ్ళిద్దరికి, అనుష గారికి షాకిబ్కి ఇద్దరికి ఈక్వల్గా వస్తుంది అనే టైంకి మధ్యలో డాలియా గారు నేను ఏ ఐటెంను ముట్టుకోవాలి, ఆ ఐటెం పేరేంటని అడుగుతుంది. ఆవిడ అసలు మాట్లాడకూడదు. సో ఆవిడ ఆ మాట మాట్లాడింది. వెంటనే శ్రీముఖి గారికి కోపం వచ్చి ఈవిడ కొద్దిగా ఓవర్ ద టాప్ వెళ్ళారు. నాకు తెలిసి ట్రోలింగ్స్ గట్టిగా ఉంటాయి శ్రీముఖి గారి మీద, నాకు తెలిసి ఈసారి ఈ వీడియో వరకు చూసుకుంటే. ఎందుకంటే ఆవిడ అరిచింది డాలియా మీద, డాలియా నువ్వు అసలు అలా చేయొచ్చు, నీ రోల్ ఏంటి, నువ్వు కూర్చుని ఐటమ్స్ పెట్టడం మాత్రమే, నువ్వు మాట్లాడకూడదు కదా, నిన్ను టాస్క్లో ఫెయిల్ చేస్తారు కదా అని చెప్పారు అన్నారు. బేసిక్గా రూల్స్ ముందే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదంతా. అన్ని రూల్స్ పెట్టిన తర్వాత కూడా అమ్మాయి చేసింది. తీసేయచ్చు కదా, ఎందుకు తీయలేదు నువ్వు, తీరు అరిచేసి ఊరుకుంది. నెక్స్ట్ అలా చేస్తుంటే పక్కన వీళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. అమ్మాయి చేత ఇలా ఈ ఐటమ్ అని చెప్పి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ గ్యాప్లో అంత పెంట జరుగుతున్న అంతమంది ప్రాక్టీస్ చేస్తుంటే ఈవిడ వెళ్ళి పర్టికులర్గా షాకిబ్నే పట్టుకుని గట్టిగా అరిచేసింది. షాకిబ్ హౌ కెన్ యూ డూ దట్, నువ్వు ఎలా చేస్తావు, అసలు ఆ టాస్క్ గురించి నీకు అర్థం కాలేదు, అది ఇది అని చెప్పి ఫైర్ అయిపోయింది. ఎందుకు ఫైర్ అయిపోయిందో తెలియదు మరి మొత్తానికి. ఇందుకే స్క్రిప్టెడ్ ఏమని డౌట్ వస్తుంది. ఇందుకే ఆయన ఎదురుగా ఆవిడ కళ్ళ ముందు బోల్డ్ అంతమంది ప్రాక్టీస్లు చేసి దొబ్బించుకుంటున్నారు. అక్కడ బోల్డ్ మంది ఉన్నారు. మీరు పాజ్ చేసి చూసినా మామూలుగా చూసినా కానీ తెలిసిపోతుంది. అంతమంది అన్ని విధాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు. పక్కన మనీష్ గారు కానీ వీళ్ళందరూ ట్రై చేస్తూనే ఉన్నారు. బట్ షాకిబ్ని పట్టుకున్నారు. ఎవరో ఒకరి మీద పడాలి కదా. సో అది పడేసరికి అప్పటి వరకు ఈక్వల్గా ఉన్న షాకిబ్ టీంని ఎలిమినేట్ చేసేసారు. అదే తప్పు చేస్తాను, ముందు డాలియాని తీయొచ్చు కదా, డాలియాని తీయలేదు. ఇతను మాత్రమే పర్టికులర్గా పట్టుకుని వాళ్ళిద్దరిని తీసి పక్కన పెట్టేశారు. సో షాకిబ్ ప్రియా అసలు వాళ్ళిద్దరికి పడట్లేదురా బాబు అనుకుంటే అది ఇంకొంచెం పెంచారు అంతే. పాప వాళ్ళు ఏం చేయలేక వెళ్ళి ఒక మూల కూర్చొని ఉన్నారు. ఇంకా నయ్యం ఎల్లో కార్డు ఇవ్వలేదు ఈ కారణం చెప్పి ఊద్దరు ముఖం మీద. సో ఆ తర్వాత ఎప్పుడైతే వెళ్ళారో నెక్స్ట్ మినిట్ నుంచి నాగా గారు రావుడు కొట్టడం స్టార్ట్ చేశాడండి. ఆ మనిషి బెల్ల కోసం కింద పడిపోయి మీద పడిపోయి అన్నీ చేశారు. మధ్య దమ్ము శ్రీజ గారు కూడా పాయింట్ తీసుకొచ్చారు. బట్ ఆవిడకి దొరకలేదు చాలాసార్లు. హరీష్ గారికి ఒక పాయింట్ వచ్చింది, ఇలా చాలామందికి చాలాసార్లు వచ్చింది. కాబట్టి ఫైనల్లీ నాగా గారు కొట్టారండి. నాగా గారు 3 పాయింట్స్ కొట్టాడు. 3 పాయింట్స్ కొట్టేటప్పటికి ఇంకా అయిపోయింది. ఎవరైతే మందబుద్ధి అని నామినేట్ చేశారో అది యాక్చువల్లీ పాపం అతను చేయాలనుకోలేదు. బట్ ఏదో డంబని ఇచ్చేశాడు. అతనితోనే గేమ్ ఆడించి విన్ అయ్యేలా చేశాడు. 3 పాయింట్స్ తీసుకుని వచ్చాడు. ఈ సెకండ్ ఛాలెంజ్కి బేసిక్గా ఆయనే విన్ అనమాట. అందువల్ల అతన్ని తీసుకుని వచ్చి ఓట్ అప్పీల్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పానంటే ఇతనికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పానన్నారు. ఎవరైతే నామినేట్ చేశారో తనని డంబని నామినేట్ చేశారో ప్రసన్న గారికి ఇవ్వాలనుకున్నారు. ప్రసన్న గారు నేను తీసుకుంటాను లేండి, నా పరిస్థితులు బాగాలేదు, ఆయన్నే తీసుకోమానండి అని చెప్పానన్నారు. ఏంటి ఎందుకంటే నేను కొద్దిగా అలవాటు పడలేదండి, అంటే అవతల వ్యక్తిని నొప్పించి మాట్లాడడం నాకు చేత కాదు, నేను అలా మాట్లాడలేను, బట్ అది నేర్చుకుంటాను కొద్దిగా అన్నారు. ఇక్కడేనండి అవతల జెన్యూనిటీ బయటకు పడేది. అందరూ అలా ఉండరు కదా. ఈవెన్ చిన్న పాయింట్స్ నామినేట్ చేయాలని కానీ అవతల వ్యక్తిని బాధ పెట్టి ఏం సాధిస్తామనో అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తారు మనుషులు. ఇంకా కొద్దిగా గొప్ప ఇలాంటి హ్యూమన్ పీపుల్ ఉన్నారు, హ్యూమానిటీ తెలిసిన వాళ్ళు. వీళ్ళని కూడా చెడగొట్టేయాలి మనం. సో నవదీప్ అదే చేస్తున్నారు అనమాట. బేసిక్గా నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు, కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి, ఇలాంటివి చేసుకోవడానికి, ఇలాంటి ఎన్విరాన్మెంట్లో నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి తప్పవు, అది ప్రాసెస్ అంటాడు ఆయన. కరెక్టే, మేబీ బిగ్ బాస్ హౌస్ అంటేనే అంతే కదా, నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివన్నీ చేయాలన్నమాట. కాకపోతే ప్రసన్న గారు లాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది ఉంటారు, వాళ్ళు కొన్నింటిని చేంజ్ చేయాలి. ఈవెన్ దో అంత సెన్సిటివ్ క్యాండిడేట్ అయిన అభిజిత్ కూడా చాలాసార్లు చాలా విధాలుగా సీరియస్ అయిపోయిన మూమెంట్లు బోల్డ్ ఉన్నాయి. సో మేబీ ప్రసన్న గారు కూడా అంతేనేమో, ఆయన మూమెంట్ వచ్చినప్పుడు మరీ ట్రిగ్గర్ అయినప్పుడు ఆయన మాట్లాడతాడు. అన్నిసార్లు మనిషిని టార్చర్ చేయాలంటే అవ్వదు కదా. సో అందువల్ల ఆయనకు అవ్వలేదు. అదే అతను ఓపెన్గా క్లియర్గా నీట్గా చెప్పాడు. బట్ స్టిల్ ఓట్ అప్పీల్ అనేది అతనికి వచ్చింది. ఆయన ఓట్ అప్పీల్ చాలా బాగా చేశారు. చాలా బాగా ఏం కాదులే, యావరేజ్గా చేశారు. అదే ఆయనకి ఎలా వచ్చో అదే మాటలు చెప్పుకున్నాడు. ఇక్కడితో అయిపోయింది. అండ్ ఫైనల్లీ ఎల్లో కార్డ్ ఈసారి ఎవరికి ఇస్తారు అంటే ఫస్ట్ 2 ఎల్లో కార్డులు ఉన్నాయి, 2 ఎల్లో కార్డులు ఇస్తాను ఈరోజు అని చెప్పి మొదటిది ప్రసన్న గారికి ఇచ్చారు. ఎందుకంటే ఆయన సరిగ్గా రియాక్ట్ అవ్వలేకపోతున్నారు, ఛాన్స్ వచ్చినా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు అని చెప్పి ఆయనకి ఇచ్చారు. గేమ్ పరంగా కరెక్టే కానీ పర్సన్ పరంగా యాక్చువల్లీ అలాంటి ఆయన ఉండాలి. బట్ బిగ్ బాస్ హౌస్కి కరెక్ట్ కాదులే. బేసిక్గా ఆయన అలా కించపరిచే మనిషిని కాదు అని చెప్పి అంత ఓపెన్గా చెప్పినప్పుడు నాకు తెలిసి ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకోవట్లేదు. సెకండ్, వెరీ 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 బ్యాడ్ డే ఫర్ షాకిబ్. ఎపిసోడ్ మొదట్లో అలా కిందకి దించారు. మొన్న ఇందాక ఆడిన గేమ్లో అలా లేచాడు అనే టైంకి శ్రీముఖి గారు మెడపట్టి ఇలా కిందకి లాగేసిన ఫీలింగ్ వచ్చింది. ఆ రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ని సరిగ్గా ఫాలో అవ్వలేదు అనే దాని మీద బ్లేమ్ వేసేసి ఇంకా అతనే తప్పు అని అతనే యాక్సెప్ట్ చేసేటట్టు చేసేసి ఎల్లో కార్డు ఇచ్చేశారు. ఆయన అప్పటికే చెప్తున్నాడు,
నేను ఇదొక స్ట్రాటజీలా అనుకున్నానండి, స్ట్రాటజీ పరంగా ఆడాను. బేసిక్గా రూల్స్ ఉన్నాయి కదా, కొన్ని రూల్స్ ఉండవు కదా, అన్ని రూల్స్ లేవు. బేసిక్గా ఇలా ఆడకూడదు అని ఎక్కడ చెప్పలేదు కదా, ప్రాక్టీస్ చేయకూడదు అని ఎక్కడ ఏం చెప్పలేదు కదా, పాజ్ అంటే పాజ్ అని చెప్పి అన్నారు తప్ప ఇలాంటి ఏం చెప్పలేదు కదా నాకు అన్నాడు. వ్యాలిడ్ పాయింటే. బేసిక్గా ఇదే పాయింట్ నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఆడుంటే నీకు అసలు విపరీతంగా ఆదివారం పొగిడేటోరు నేను కూర్చోబెట్టి నాగార్జున గారు. బట్ ఇప్పుడు అలా కాదు. బేసిక్గా ఆఖరికి అభిజిత్ గారు కూడా ఎలా చేశారని నాకు అర్థం కాలేదు. ఏమనుకుంటున్నాను నువ్వు, ఏంది అది ఇది అని చెప్పని మాట్లాడారు. అదేలే ఆయన మాటలు అనిపించలేదు. ఆ బొంగు నేను కూడా ఎందుకు అంత సెల్ఫిష్గా ఉండడం, ఏదో మిగిలిన జడ్జెస్ మాట్లాడితే వాళ్ళ మీద గ్రజ్జు పెట్టినట్టు మాట్లాడి అభిజిత్ మాట్లాడితే ఒకటి కాదులే. కానీ ఎవరికైనా అంతే, చూసేటోడికి ఒక ఫీలింగ్ వస్తుంది, ఎందు బ్రో నువ్వు కూడానా, అమ్మ వాళ్ళంటే అలా అరిచారంటే అర్థమంది నువ్వు కూడానా అంటారు. ఆయన ఏం చేస్తాడో ఏదో స్ట్రాటజీ ప్లే చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. దానికి అమ్మ కార్నర్ చేసేసి ఆడేదో పెద్ద క్రిమినల్ జస్టిస్ ఏదో చేసినట్టు, క్రిమినల్ లాగా ఆడేదో క్రైమ్ చేసేసినట్టు నువ్వు కూడా ఇలా చేస్తావా, అట్లా చేస్తావు, ఏం ఆడుతున్నావు అంటే అర్థం ఉందా? ఏందో ఫైనల్గా పాపం ఎల్లో కార్డ్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసారు. నాకు ఎందుకు ఇవాళ షాకిబ్ని కార్నర్ చేశారనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం కార్నర్ చేయడానికి షాకిబ్ కూడా అవకాశం ఇచ్చాడనే అనిపించింది. సో ఫైనల్లీ వాల్యుబుల్ కంటెస్టెంట్ ఎవరంటే మన నాగ గారు. ఈయన ఎదుగుతున్నాడండి, ఎపిసోడ్కి అలా ఎదుగుతూనే ఉన్నాడు. నాకు తెలిసి వెళ్ళిపోతాడు. ఈ కొంతమంది కంపల్సరీ క్యాండిడేట్లు అనేవాళ్ళు ఉన్నారు, ఈ దివ్య, నిఖిత, శ్రీజ అండ్ ఈయన మొత్తం నాగ గారు, వీళ్ళందరూ సప్పని వెళ్ళిపోతారు నాకు తెలిసి. నెక్స్ట్ ఇక్కడతో అయిపోయింది అనే టైంకి లాస్ట్లో ఏదో కొన్ని మోటివేషన్లు ఇచ్చారు కంటెస్టెంట్లకు, రేపు ఇంకా బాగా ఆడాలి అది ఇది అని చెప్పని అంటున్నారు. కాబట్టి నాకు తెలిసి అంతేముండదు. ఇంకా నాకు తెలిసి బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 1 ఫ్లాప్. లాస్ట్ ఎపిసోడ్లో ఏమన్నా లేపుతాడేమో కానీ మిగిలిందంతా అట్టర్ ఫ్లాప్. జనాలు వేరే రేంజ్లో ఊహించేసుకున్నారు. అసలు అదేం లేకుండా జస్ట్ ఒక సెట్లో ఒక దాంట్లో అలా కొట్టుకుంటూ తీసుకొచ్చేసారు అంతే. ఒక ఎపిసోడ్ బాగుంటుంది, ఒక ఎపిసోడ్ దరిద్రం, ఒక ఎపిసోడ్ బాగుంటుంది, ఒక ఎపిసోడ్ దరిద్రం. టు బీ ఫ్రాంక్ లాస్ట్ 3 ఆటలతో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా బాగుంది నాయన. ఆ టాస్కులు అవి కొద్ది గొప్ప ఇంట్రెస్ట్గా ఉండి, ఆ నామినేషన్ ప్రక్రియ అనేది జనాలు బాగా అలవాటు పడటం వల్ల ఏమో తెలియదు కానీ మొత్తానికి అది కొద్దిగా ఉందే చూసుకోగలిగాము. ఆ పాత ఎపిసోడ్లో అవి చూసుకోగలిగాము, పాయింట్స్ వైజ్ వెళ్ళటం కానీ ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అందరూ కూడా వాళ్ళ లోపల ఉన్న ఫీలింగ్స్ని బయట పెట్టేశారు, అందువల్ల అంత ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ బాగానే ఉంది మిగిలిన వాటితో పోల్చుకుంటే. అండ్ రేపొద్దున నాకు ఇష్టమైన డైరెక్టర్ కూడా వస్తున్నాడు. సో రేపొద్దున ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది, ఆ ప్రోమో చూస్తే కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉంది. సేమ్ ఇలా ఈ టైప్ టాస్క్లు పెడితేనే కొద్దిగా గొప్ప ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అండ్ చూసేవాడికి కూడా చూసామన్న ఫీలింగ్ ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటలకు మెలుకు గుండు మరి చూస్తున్నామంటే ఏదోటి ఉండాలి కదా, బొంగు లేకపోతే ఇంత దూరం చూడడం ఎందుకు? సో అది మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బట్ ప్లీజ్ కామెంట్ మాత్రం చేయండి లైక్ చేసి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.